తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రతి ప్రభుత్వ ఆఫీసులల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఫోటోలే మనకు కానొస్తాయి. కానీ గీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రము అపోజిషన్ పార్టీ లీడర్ ఫోటోనే బరాబర్ పెట్టుకుంటా అంటుండు. గా ఎమ్మెల్యే ఎవరు, ఆ ఫోటో ఎవరిది చూద్దాం పండి. ఇక ఈ రాజకీయాలలో ముచ్చట రాజకీయ నాయకుల గురించి చెప్పాలంటే చిన్న వశం కాదుల్లా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుతం వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళ ఫోటోలను పార్టీ ఆఫీసులల్లో గట్టనే అనేక కార్యక్రమాలల్లో వాడుతుంటారు, పెడుతుంటారు. అవునయ్యా, ఏ పార్టీ అధికారంలో ఉన్నోళ్ళు ఆ పార్టీ లీడర్ల ఫోటోలను పెట్టుకుంటారు. అయితే ఏంది ఇప్పుడు అని అంటారా? అట్లయితే ఓకే, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే గీడగా చిన్న ముచ్చటనే పెద్ద కిరికిరికి దారి తీసింది. అగో గదే ముచ్చట మాకు పురాగా చెప్పవా అని అంటారా? అయితే ఇనుండ్రి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటి నుంచి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయన మాత్రం రేవంత్ రెడ్డికి ఊహించని శాఖ ఇచ్చిండుల్లా. నేను బరాబర్ కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది అనుకుంటా ఎదురు ప్రశ్ననే వేసిండయ్యా. ఇక ఆయన ప్రశ్నించిన విధానం చూసి అందరూ నోరెలా పెట్టబట్టిండ్రు. వయమ్మనే గిదెక్కడికి వస్తారు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంత టకాఫర్ ఫైటింగ్ ఇయ్యబట్టిండు వయమ్మనే అని పరసన్ల పతంగులు ఎగరెత్తున్నారట. నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా, లేకపోతే లేదు. నేను మాత్రం కేసీఆర్ ఫోటో పెట్టుకొని తీరుతా ఏవాళ్ళాపుతారో చూస్తా, ఖబర్దార్ బస్తీ మీద సవాల్ అన్నట్టుగా సవాల్ చేస్తున్నాడట మైపాల్ రెడ్డి సారు. ఇక ఈ తీరుగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయో. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాటా వర్గీయులు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చెప్పిన సంగతి మనందరం చూసినాం. ఇక ఇట్లా మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు ఎప్పుడే కాదు, పటాన్ చెరువులో ఉన్నటువంటి మైపాల్ రెడ్డి పార్టీ క్యాంపు కార్యాలయం మీద కూడా దాడికి పాల్పడ్డారయ్యా. ఇక అట్లనైనా క్యాంప్ ఆఫీసులకు జొర్రబడి ఆ ఆఫీసుల గోడకు తగిలి ఇచ్చినటువంటి కేసీఆర్ ఫోటోను తీసేసితోని ఇక మళ్ళొక పారి వీళ్ళ మధ్య పెద్ద వాగ్వాదమే అయ్యిందనుకో రాదుండ్రి. నేను నా ఆఫీసులో కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, నాకు ఇష్టమైతేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా. ఏం చేస్తారయ్యా మీరు చెప్పినట్టు నేను నడుచుకోవాలనా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే నేను అవన్నీ భరించాలనా? నేను నాకు ఇష్టమైనటువంటి నాయకుని ఫోటో పెట్టుకున్నా, మీకు వచ్చిన నొప్పి ఏంటిది అని రిటర్న్ క్వశ్చన్లు వేసిండయ్యా. ఇంకా అక్కడితో ఆగలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దిగిన ఫోటో, ఆ ఫోటోని నా ఆఫీసులో పెట్టుకుంటే తప్పేంది, అందులో మీకు వచ్చిన నొప్పి ఏంటిది అని మస్తు గరానికి వచ్చిండు. అయితే ఇట్లా మైపాల్ రెడ్డి సారు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అయితే పెద్ద సంచలనంగానే మారిందుల్లా. ఆయన ఏందో ఏమోనుల్లా, వీళ్ళు ఎంతసేపు రాజకీయ నాయకులు కొట్లాడుకున్నాడు, పీది పంచాయతీలు వాని వీడు కొట్టా, వీని వాడు కొట్టా, వాని వీడి తిట్టా, వీని వాడి తిట్టా, ఏ గొల్లెన్ సప్పుడులలో బిజీలుంటే ఇక వీళ్ళు ఆఫీసులకు వచ్చేది ఎప్పుడు, పబ్లిక్ కు సర్వీస్ చేసేది ఎప్పుడు, నమ్మి అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు పబ్లిక్ మెప్పు పొందేది ఎప్పుడు? ఇక మా సమస్యలు తీరవా? పేదోడు లెక్కనే ఉండాలా, కాని పనులు కానట్టే ఉండాలా? గిదెక్కడి ఈ చిత్రం అని చెప్పి నోరెళ్ళే పెడుతున్నారు. ఈ ముచ్చటేరికైనా 10 ఒక కామను పబ్లిక్.